నా పేరు వెంకటగిరి. నాది మహమ్మదాబాద్ గ్రామము, మహమ్మదాబాద్ మండలం. నేను గత సంవత్సరం 2025 నవంబర్ 11వ తేదీ నాడు ప్రజావాణిలో మహమ్మదాబాద్లో కల్తీకల్లు దందా నడుస్తుందని చెప్పి ప్రజావాణిలో ఫిర్యాదు చేస్తే ఇమీడియట్లీ దానికి స్పందించి 2 రోజులనే కల్లు దందా బంద్ చేసిండ్రు. 2 డిసెంబర్ ఆఖరి వరకు కూడా బంద్ చేసిండ్రు. మళ్ళీ వీళ్ళు ఏం చేసిందంటే సిఐ పర్మిషన్ తోటి ఏం చేసినట్టే మళ్ళీ జనవరి నుంచి మళ్ళీ స్టార్ట్ చేసిన. అప్పటి నుంచి కూడా నేను ఫైట్ చేస్తే కూడా వాళ్ళు నా మాటలు అంతా పెడచెవిన పెడుతున్నారు. తిరిగి నేను మళ్ళీ మే 11వ తేదీ రాజు ఒకసారి ఫిర్యాదు చేస్తే దానికి ఎలాంటి స్పందన లేకపోయింది. ఎవరు ఇప్పుడు అక్కడ కల్తీకల్లు చేస్తున్నది ఎవరు? కల్తీకల్లు చేస్తున్నది వెంకటేష్ గౌడు, సనఫ్ నరసింహులు గౌడు, కొత్తపేట ఆంజనేయులు గౌడు, సనఫ్ భీమయ్య, గూడెఫ్ రాములు, సనఫ్ జమ్ములయ్య. వీళ్ళు ముగ్గురు కల్తీ కళ్ళు తయారు చేసి డ్రమ్ముల కొద్దీ కల్తీ కళ్ళు తయారు చేస్తున్నారు. ఒక డ్రమ్ముకు 1 గ్రాము పౌడర్ వేస్తేనే ఒక 200 లీటర్ మొత్తం మత్తు పాయిజన్గా తయారైపోతుంది. అది ప్రజలకు బానిసత్వం చేసిండ్రు. ఇప్పుడు ఆ ప్రజలని దాని నుంచి కోలుకోలేకపోతున్నారు. ఆ మత్తు నుంచి కోలుకోలేకపోతున్నారు. ఆ మత్తుని చూసి నేను ఆ బాధ భరించలేకనే జనాలు ప్రాణాలతోటి ఆడుకుంటున్నారు. బంద్ చేయండి అది తట్టని చెప్పి నేను వెంబడి పడితే కూడా నా మాటలంతా పెడచెవిన పెడుతున్నారు. నేను దీని విషయంలో నేను ప్రజావాణిలో ఎప్పుడు పోయిన నెల ఫిర్యాదు చేసిన, పోయిన నెల 2 సార్లు ఫిర్యాదు చేసిన, మళ్ళీ ఈ నెలలో ఒకసారి ఫిర్యాదు 8వ తారీఖు నాడు ఫిర్యాదు చేస్తే కూడా దాన్ని పెడచెవిన పెడుతున్నారు. అట్లా అని చేస్తే మళ్ళీ నేనేం చేసిన, మహబూబ్నగర్ న్యాయం జరుగుతలేదని చెప్పి హైదరాబాద్లో సీఎం ప్రజావాణి దగ్గరికి పోయి మాజీ మినిస్టర్, ప్రజావాణి ఇన్ఛార్జ్ వైస్ చైర్మన్ గారు, మంత్రి ఎక్స్ మినిస్టర్ చిన్నారెడ్డి గారి ముందరికి పోయి ఉన్న పరిస్థితి మొత్తం వివరించాను. వారు ఏం చేశారంటే ఇమీడియట్లీ మీకు ఎవరికి న్యాయం జరగాలంటే, ఎవరికి రాయాలంటే మహబూబ్నగర్ సూపరింటెండెంట్కి రాస్తే మాకు ఫలితం ఉండదు, దానికి న్యాయం జరగదు, మీరు ఏమైనా చేసి మాకు కమిషనర్ గారికి మీరు రెఫర్ చేయాలంటని చెప్తే ఆయన రెఫర్ చేసిండు. వాళ్ళు డిటిఎఫ్ వాళ్ళు మహబూబ్నగర్ ఉంటారు, ఎస్టీఎఫ్ అంటే స్టేట్ లెవెల్ చెకింగ్ వాళ్ళు ఉంటారు, వాళ్ళు కూడా రెఫర్ చేసిండ్రు. చేసినా కూడా వచ్చి వాళ్ళు 2 రోజులు బంద్ చేసిర్రు. దానికి ఆ ఫిర్యాదుకు స్పందించి 2 రోజులు బంద్ చేసినారు. మళ్ళీ యథావిధిగా మళ్ళీ కొనసాగిస్తున్నారు. దీనికి ఏం చేయాలని నాకు అర్థం కాక మళ్ళీ సీఎం క్యాంపస్కు పోవాలని ఆలోచన చేస్తున్నాను. సో మీరు ఒక గౌడు ఉండి మరి గౌడులు ఏదైతే వాళ్ళ జీవనాధారం బతుకుతూ ఉన్నారో మరి దానిపైన ఎందుకు మీరు కంప్లైంట్ చేస్తున్నారు? గౌడు అయినంత మాత్రాన కల్తీ కళ్ళుని ప్రోత్సహించడం అనేది తప్పు నా దృష్టిలో. ఎందుకంటే నేను ఒక ఆధ్యాత్మికంలో ఏదో నా స్వార్థం కొరకు అయితే నేను ఇవన్నీ చేసేటంత అవసరం లేదు. నా స్వార్థం దీంట్లో ఏం లేదు. ఎందుకంటే ఒక గౌడ్స్ ఇంతమంది ఒక 40 కుటుంబాలు ఉంటాయి. 40 కుటుంబాలు ఏ కష్టమైనా చేసుకొని కూడా బతుకోవచ్చు, ఏ కూలి అయినా చేసుకోవచ్చు, వాళ్ళ పిల్లలు ఉంటే ఏ కష్టమైనా చేసుకొని బతుకోవచ్చు. కానీ ఒక 1000 మంది దాకా మత్తు కళ్ళు బానిసలైనరు. ఆ 1000 ప్రాణాల రోజుకు వాళ్ళ శరీరాలు క్షీణించి కొన్ని రోజులకు వాళ్ళకు ఎటువంటి మెడిసిన్ కూడా పనిచేయకుండా వాళ్ళ మెదడు నరాలు చిట్లిపోయి నానా రోగాలకు గురైపోతారు. ఎటువంటి వాళ్ళ మందులు ఇచ్చినా కూడా ఈ డ్రగ్స్ వల్ల వాళ్ళకి ఎటువంటి ఫలితం లేకుండా పోతుంది. అదే బాధతోటే, ఎందుకంటే నేను కూడా ఒకప్పుడు ఈ మత్తు పానీయాలకు బానిస అయిన వాడినే. నేను ఏ ఆధ్యాత్మికంలో వచ్చినందుకే నాకు మేల్కొని నాలాంటి పరిస్థితి ఎటువంటి వాళ్ళకి ఎవ్వరికి రాకూడదనే ఉద్దేశంతో నేను వీళ్ళ మీద ఫైట్ చేస్తున్నా. నేను వాళ్ళు ఫైట్ చేస్తే ఏమంటున్నారంటే వాళ్ళు నన్ను ఏదో రకంగా బ్లాక్మెయిల్ చేస్తున్నారనే ఉద్దేశంతో నన్ను బెదిరిస్తున్నారు. నువ్వు మమ్మల్ని బ్లాక్మెయిల్ చేయడం ఏంది, నీ ఉద్దేశం ఏంది, నీకేమన్నా కావాలన్నా చెప్పు, నీ కాలు ముక్తం, మా కడుపుల మీద కొట్ట. కానీ అంటే కూడా నేను వింటలేను. నాకు కాళ్ళ మీద ముఖ్య అవసరం లేదు, మీరు ఇచ్చే 10 రూపాయలు కూడా నాకు అవసరం లేదు. కులవృత్తి ఉంటే ఏం చేయాలంటే టీఎఫ్టీ అంటే ఏంటంటే ఒక చెట్టుకు కళ్ళు గీసి, చెట్టెక్కి కళ్ళు గీసి ఆ కళ్ళును తీసుకొచ్చి డిపార్ట్మెంట్ వాళ్ళు ఇచ్చిన స్థలంలో పెట్టుకొని అమ్ముకోవాలి. అది ప్రజలకు ఒక అమృత పానీయం. చెట్టు నుంచి గీసిన కళ్ళు అయితే అమృతం లాంటిది. ఇప్పుడు కల్తీ కళ్ళు నుంచి ఏం చేస్తున్నారంటే ఆరోగ్యానికి క్షీణించుతుంది. సో ఇప్పుడు ఏం కావాలని కోరుకుంటున్నారు మీరు? నేను కల్తీ కళ్ళు బంద్ కావాలనే మాట నేను పోరాడుతున్నా స్వామి. దీని విషయంలో ఎవ్వరు నన్ను ఇది చేసినా కూడా, నా ప్రాణాలకు తెగించైనా కూడా పోరాడగలుగుతారు. సో కేవలం గ్రామాన్ని ఏదైతే ఈ మత్తు మందు నుంచి కాపాడాలనే ఉద్దేశంతో మీరు కొట్లాడుతున్నారు. గ్రామాన్ని అనేది కాదు, ఒక తోటి మనం ఉద్యమం స్టార్ట్ చేస్తే మిగతా గ్రామాలలో కూడా అటువంటిది రెబల్ వస్తుంది. ఎందుకంటే నిప్పు అనేది ఒక అడవిని కాల్చాలంటే ఎన్నో నిప్పు రాదు, ఒక జగలనే నిప్పు పుడుతుంది. ఆ ఒక్క నిప్పు అడవి మొత్తం నాశనం చేస్తుంది. ఇది కూడా అలాంటిదే. ఒక దగ్గర మనం ఈ ఉద్యమం స్టార్ట్ చేస్తే ప్రతి జగలో కూడా న్యాయం జరుగుతుంది అనేది ఉద్దేశంతో నేను పోరాడుతున్నా.
మరి స్థానిక సర్పంచ్ కానీ వీళ్ళకి కానీ ఏమైనా కంప్లైంట్ ఇవ్వలేరా? స్థానిక సర్పంచులు వాళ్ళు ఏంటంటే ప్రజలను దృష్టిలో పెట్టుకుంటారు. వాళ్ళకి ఎందుకంటే వాళ్ళు పొలిటికల్ కదా, ఎవరిని వాళ్ళని ఏం చేయలేకపోతారు. సో నిజంగా మత్తు మందు నిజంగా కలుపుతా ఉన్నారా? మరి మత్తు మందు కలుపుతున్నారా అంటే మత్తు మందు ఇప్పుడు 100 క్రేట్స్ కళ్ళు దాకా అమ్ముతారు వీళ్ళు. 100 క్రేట్స్ కళ్ళు తీయాలంటే సుమారు 100 పైన చెట్లు కళ్ళు గీస్తేనే ఒక్క లొట్టి కళ్ళుకు ఒక క్రేడ్ ఒక 12 సీసాల క్రేడ్ తయారవుతుంది ఒక లొట్టి కళ్ళుకు. అది దాంట్లో నీళ్లు చక్కెర కలిపితే ఇప్పుడు 100 చెట్లు కాదు 10 చెట్లు కూడా లేదు మన అహ్మదాబాద్ గ్రామానికి. ఇప్పుడు కళ్ళు ఇక్కడ ఉన్నది 13 లైసెన్స్లు ఉన్నాయి, కానీ 13 మంది లైసెన్స్లు ఉన్నా కూడా అందుట్లో గీత గీయడానికి వచ్చిన వాళ్ళు వృద్ధులు అయిపోయినారు. ఇప్పుడు ఉన్న వాళ్ళకు కూడా లైసెన్స్లు ఉన్నాయి, మిగతా వాళ్ళకు ఒక 3-4 లైసెన్స్లు ఉండి వాళ్ళు వృద్ధులు అయిపోయిన వాళ్ళు గీయలేకపోతారు. ఇప్పుడు ఉన్న వ్యక్తులకు వాళ్ళకి గీత కాదు కానీ మొత్తం మీద లైసెన్స్ సంపాదించుకున్నారు ఇక్కడ నుంచో. వాళ్ళని కూడా నేనేం చెప్తున్నా అంటే మీరు అమ్మొద్దు అంటలేను, కానీ ఒక వృత్తిపరంగా మీరు ఆలోచన చేయాలి. ఒక మంచిగా చెట్టు కళ్ళు గీసి పబ్లిక్కు ఒక ఆరోగ్యాన్ని ఇచ్చే పానీయం అన్నది హెల్త్ పరంగా కూడా ఆలోచన చేయలే కదా. అదే ఉద్దేశంతో నేను ఎంత చెప్పినా కూడా అరే దునియా మొత్తం కల్తీ కళ్ళు ఉన్నప్పుడు నీకు ఒక్కరికేం పట్టిందని నన్ను అంటారు. ఎందుకు మహబూబ్నగర్లో ప్రజావాణిలో కూడా ఒక అసిస్టెంట్ సూపరింటెండెంట్ కూడా అన్నాడు, ప్రజావాణిలో ఫిర్యాదు చేస్తే కూడా ఏమన్నాడంటే మహబూబ్నగర్ జిల్లా మొత్తం కల్తీ కళ్ళు ఉంది, మీ అహ్మదాబాద్ ఒక దాని గురించి నీకు అంత పట్టింపోయింది అన్నాడు అధికారి. ఒక ప్రభుత్వ ఉద్యోగి నన్ను అన్నాడు. నేను ఒక కలెక్టర్ ముందర నేను ఫిర్యాదు చేస్తే కలెక్టర్ గారు రెఫర్ చేసిండ్రు ఎవరికి, ఒక అధికారికి, మహబూబ్నగర్ ప్రజావాణిలో అధికారికి చేస్తే ఆయన ఏమంటారంటే నీకెందుకు అంత ఇది నీకేం కావాలి చెప్పని అంటాడు. ఇప్పుడు ఎక్కడ పోయినా కూడా నాకు ఏం కావాలి అని అంటారు, కానీ అసలు ప్రజలను దృష్టిలో పెట్టుకోరా. గీతా కార్మికులు బతకకూడదు అనే ఉద్దేశం కాదు అది. వాళ్ళ వృత్తి వాళ్ళకు ఉంది, వాళ్ళు ఏదో రకంగా న్యాయపరంగానే వృత్తి చేసుకోవాలి, అన్యాయంగా ప్రజల ప్రాణాలతో ఆడుకోకూడదు కదా. సో ఎవరికన్నా మన ఇబ్బందులు అంటే ఇక ఇంతకుముందు జరిగినాయి, కానీ అనారోగ్యంగా పాలవుతున్నారు ఇప్పుడు చాలామంది. నేను కూడా మీకు చెప్పాను కదా ఇంతకుముందు, నేను కూడా ఒకప్పుడు తాయినోని, నేను అవన్నీ తాయినోని, అది దృష్టిలో పెట్టుకున్నా. నేను బైక్ మీద పోతుంటే కూడా నా మైండ్ కూడా రోడ్ పైన ఉండేది కాదు, నేను ఏం చేస్తున్నా నాకే అర్థం కాదు కాదు. అటువంటి పరిస్థితి ఎవరికి రాకూడదనే ఉద్దేశంతో నేను ఈ పోరాటాన్ని మొదలుపెట్టిన. మరి ఈ పోరాటంలో మీకు ఏమైనా ఇబ్బందులు, ఏమైనా బెదిరింపులు వస్తున్నాయి? బెదిరింపులు వస్తున్నాయి. నన్ను ఆర్టీఐ చట్టం కింద, నన్ను సమాచారం చట్టం కింద, నన్ను నాన్ బెయిల్ వారెంట్ కింద ఏది చర్య తీసుకుంటామంటున్నారు. నన్ను బెదిరింపులు చేస్తున్నారు. ఎప్పుడు కల్తీ దందా చేసే వాళ్ళే నన్ను బెదిరిస్తున్నారు, వేరే వాళ్ళు ఎవరు లేదు. కల్తీ దందా ఎవరు చేస్తున్నారో వాళ్ళే బెదిరిస్తున్నారు. 2 రోజులు బంద్ పెట్టి మళ్ళీ కళ్ళు దందా మళ్ళీ స్టార్ట్ చేసినారు అంటే అధికారుల అండర్లు ఉన్నందుకే కదా. ఏమన్నా అంటే మేము మామూలు ఇస్తలేమా, మేము నడుపుకుంటాం, మామూలు ఇస్తున్నామని వాళ్ళు అన్నట్టుకుంటే వాళ్ళు అన్నారు. ఎవరికి? ఎక్సైజ్ డిపార్ట్మెంట్కు. ఎక్సైజ్ డిపార్ట్మెంట్ అంటే ఇక సిఐ అందుబాటులో ఉండడం, సిఐ ద్వారానే అవుతుంది. ఇప్పటికైనా మహబూబ్నగర్ జిల్లా ఎక్సైజ్ అధికారులు దీనిపై చట్టరీత్యా చర్య తీసుకోకపోతే నేను మళ్ళీ సీఎం ప్రజావాణిలో కూడా మళ్ళీ కంప్లైంట్ చేయడానికి నేను రెడీగా ఉన్నాను. మంగళవారం రోజు పోయి ఫిర్యాదు చేస్తాను. ఈ పోరాటము నాకు న్యాయం జరిగేంత వరకు ఈ పోరాటం ఆగదు. దీనివల్ల నాకు ఎటువంటి ప్రాణహాని జరిగినా కూడా దీనికి బెదరను, ఎటువంటి బెదిరింపులకు నేను బెదరను. మీరు ఎటువంటి చర్య తీసుకున్నా కూడా నేను అన్నిటికీ రెడీగానే ఉన్నా.